Hey friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ వెబ్ టేబుల్ విత్ పేజినేషన్. ఓకే, మనం లాస్ట్ వీడియో సెషన్లో చూసుకుంటే హౌ టు హ్యాండిల్ ఫర్ వెబ్ టేబుల్ అనేది క్లారిటీగా చూపించాను. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ ఇక్కడ మనము పేజినేషన్తో పాటుగా చేస్తున్నాము. ఓకే, అండ్ ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తాము విత్ పేజినేషన్ అనేది చూద్దాం. ఓకే, పేజినేషన్ చేయడానికి ముందు మనకు సేమ్ కోడ్ ఇది కాపీ చేస్తాం. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి దీని ఇదే కోడ్ నేను మనం కింద కాపీ చేస్తాం. ఇది మినిమైజ్ చేసేద్దాం. ఇక్కడ వచ్చి 23. ఓకే, సేమ్ ఆల్మోస్ట్ అంతా ఒకటే కాబట్టి ఈ పర్టికులర్ ఫార్ లూప్స్ అనేవి డిలీట్ చేసేద్దాం. ఓకే, అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి పేజ్ నేషన్ చేయాలి కాబట్టి ఈ పర్టికులర్ పేజ్ నేషన్ గురించి మనం చూద్దాం. ఓకే, మనం చూడండి 1. ఓకే, ఇక్కడ ప్రతిసారి మనకు డిఫాల్ట్ గా 1 ఉంటుంది. అది క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా కూడా అక్కడే ఉంటుంది. ఓకే, ప్రతిసారి మనకు తీసుకునే పని లేదు. 1 అనేది యాక్టివ్ అండ్ మళ్ళీ చూడండి 2 చేసామంటే 2 మళ్ళీ యాక్టివ్ లోకి వస్తుంది. 1 అనేది రాదు యాక్టివ్ లోకి. ఓకే, కాబట్టి మనం ఈ పర్టికులర్ ది యాంకర్ థెరపీ విత్ ఐ. బట్ మనకి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా మనకు పేజినేషన్ సంబంధించి ఐడియా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ గెట్ టెక్స్ట్ తీసుకొని అందులో నుంచి మనము కౌంట్ తీసుకోవచ్చు. ఓకే, 1 బై 1 మనకు కౌంట్ వస్తుంది కాబట్టి దీన్ని ఫస్ట్ కౌంట్ చేయాలి. కాబట్టి పేజినేషన్ యొక్క కౌంట్ కావాలి కాబట్టి మనకు సిఎస్ఎస్ సెలెక్టర్ తీసుకుంటాను. ఇక్కడ నేను సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నా. ఓకే, ఇది టోటల్ ఆ పర్టికులర్ వాల్యూస్ యొక్క పేజినేషన్ సంబంధించి. ఓకే, మనకి ఇది వాల్యూస్ వస్తాయా లేదా చూద్దాం ఫస్ట్. ఓకే, ఇది 23. కౌంట్ అనేది ఒక్కటే వచ్చింది. ఫస్ట్ కౌంట్ సింగిల్ కౌంట్ వచ్చింది కాబట్టి మనం ఫాలోడ్ విత్ యూఎల్ అంటే 4. ఓకే, 4. ఓకే, ఇప్పుడు ఇది ఇందాక ఒకటి వచ్చింది బికాస్ ఆఫ్ మనం స్పెసిఫిక్ గా యూఎల్ మాత్రమే తీసుకున్నాం. ఎల్ఐ కూడా తీసుకుని ఇది సిఎస్ఎస్ సెలెక్టర్ పాత్ క్రియేషన్ చేయడం అనమాట. ఓకే, మీరు కూడా చూడండి ఇప్పుడు 4 వచ్చింది. ఓకే, కాబట్టి మనం 4 టైమ్స్ అనేది రొటేట్ చేయొచ్చు. ఓకే, ఇది క్లిక్ చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మనకు ఈ పర్టికులర్ గా ఈ 4 సెల్స్ రావాలి. ఓకే, దాని తర్వాత లాస్ట్ దాంట్లో క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మనకి ల్యాప్టాప్ అనేది మ్యాచ్ అయింది అన్నప్పుడు ఆ పర్టికులర్ దాన్ని ఇక్కడ చేయాలి. ఓకే, అప్పుడు ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు టీ బాడీ సెక్షన్ కాబట్టి ఈ పర్టికులర్ దాన్ని మనం పాత్ ఐడెంటిఫికేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి హెడర్, ఇంకొకటి బాడీ సెక్షన్. కాబట్టి ఇక్కడ టేబుల్ ఐడి ఉంది. ఓకే, కాబట్టి హ్యాష్ ఐడి. ఓకే, దాని తర్వాత నేను టీ బాడీని తీసుకుంటున్నా. ఓకే, టీ బాడీ కంప్లీట్ గా హైలైట్ అయింది. ఓకే, ఇందులో టీఆర్స్. ఓకే,
TRs and then TD. ఓకే. అండ్ టీడీలో టీడీలో ఇక్కడ మనకు చూసుకుంటే టీడీలో ఇన్పుట్ టెక్ బాక్స్ ఉంటుంది. ఓకే. ఇన్పుట్ డైరెక్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసినా వర్కౌట్ అవ్వదు, కానీ పర్టికులర్ సెల్ క్లిక్ చేస్తేనే వస్తుంది, కాబట్టి ఇన్పుట్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకు 20 ఉన్నాయి. ఇందులో మనకి ఇండెక్స్ పొజిషన్ తీసుకోవాలన్నప్పుడు కోలను ఎంత్ చైల్డ్ అనే ఆప్షన్ తీసుకుంటాం. ఎంత్ చైల్డ్ ఆప్షన్, ఇందులో మనం స్పెసిఫిక్ గా ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాలి, 1 పొజిషన్. ఓకే. అండ్ ఇక్కడ మనకు ఇండెక్స్ పొజిషన్ ఎంత్ చైల్డ్, ఇండెక్స్ పొజిషన్ వచ్చి నేను 3 ఇస్తాను. చూడండి అది హైలైట్ అయింది. అండ్ నేను ఇంత చైల్డ్ 4 ఇస్తాను, 4 కూడా హైలైట్ అయింది. కాబట్టి ఈ పొజిషన్ దాన్ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ నేను పాత్ ని చూపిస్తాను మీకు ఒకసారి. పాత్ చూడండి మనకు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. కరెక్టా? ఇప్పుడు టీ బాడీలో ఉన్నటువంటి హెచ్ఆర్ అంటే రోస్ మాత్రం మనం రీడ్ చేయాలి, కాబట్టి ఇది మనం ఇక్కడ వస్తాం. ఎన్ని ఉన్నాయి టోటల్ గా మనకు? 5 రోస్ ఉన్నాయి. 5 రోస్ రీడ్ అయ్యాక ఒకవేళ మ్యాచ్ కాకపోతే మనకు రన్ అవ్వాలి. ఓకే. కాబట్టి మనం ఈ పర్టికులర్ దాని యొక్క పాత్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే, ఇది వచ్చేసేసి పేజినేషన్. ఓకే. పేజినేషన్ ఇక్కడ వచ్చేసరికి రో, కాబట్టి ఈ రో సంబంధించిన పాత్ వచ్చి కాబట్టి ఇది పాత్. ఓకే. ఇక్కడ రోస్, టోటల్ రోస్ కౌంట్ అనేది మనం డిఫైన్ చేసుకోగలుగుతాం. ఓకే. దాని తర్వాత ఈచ్ సెల్ వాల్యూ అనేది మనం రొటేట్ చేయాలి, కాబట్టి మనం ఆల్రెడీ రాసి పెట్టుకున్న ఈ పాత్ ద్వారా ప్రతి సెల్ అని మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాబట్టి నేనేం చేస్తాను అంటే, ఇది ఇక్కడ మనకు ఫస్ట్ దీన్ని సెల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలి. సెల్. ఓకే. మన సెల్ కావాల్సిన పాత్ ఇది, కాబట్టి ఇందులో ఇక్కడ సేవ్ చేస్తాం. నేను కంప్లీట్ గా సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని యూజ్ చేశాను, మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం ఇది తీసేయాలి, ఎందుకంటే మనం డైరెక్ట్ సెల్ వాల్యూ అనేది కౌంట్ చేస్తున్నాం, కాబట్టి పాత్రలు అనేది మనకి ఇక్కడ ఎంత ఇండెక్స్ చేయడం అనేది అవసరం లేదు. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకు పేజినేషన్ కౌంట్ అండ్ రో కౌంట్ అండ్ సెల్ కౌంట్ టోటల్ అన్ని కూడా మనకి ఇక్కడ వస్తాయి. చూడండి, టోటల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూస్ అన్ని వచ్చేసి. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఫర్ లూప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫర్ లూప్ లో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ పేజినేషన్. ఓకే. వేర్ I ఈక్వల్ టు 1, I is greater than or equal to pagination డాట్ కౌంట్. ఓకే. I ప్లస్ ప్లస్ ప్రతిసారి కూడా మనకు పేజినేషన్ క్లిక్ అవుతూ రావాలి. క్లిక్ అవ్వాలన్నప్పుడు మనకు ఆ క్లిక్ ఫంక్షనాలిటీకి మనకి పాత్ రాసుకోవాలి కదా. ఇక్కడ మనం చూస్తే మనకు యాంకర్ ట్యాగ్ ఉంది. ఓకే. యాంకర్ ట్యాగ్ ఉంది కాబట్టి -a and inside that @text equal to and double quotations to 1, మనకు హైలైట్ అవ్వలేదు, సారీ కాదు. యా, మనకి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ హైలైట్ అయింది, దీన్ని మనం క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే. కాబట్టి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్ పాత్, పాత్ ని డిఫైన్ చేస్తున్నాం, అండ్ డాట్ క్లిక్ ఫంక్షనాలిటీ. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు
ఇండెక్స్ పొజిషన్ మనము స్పెసిఫై చేయాలి కాబట్టి ఇక్కడనే ఐ. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ప్రతిసారి ఇది ఇక్కడ మనకు వాల్యూ వస్తుంది. ఓకే, వన్స్ మనకి వాల్యూ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి రోస్ అన్ని డిఫైన్ చేయాలి. కరెక్టా? రోస్ అన్ని డిఫైన్ చేసుకోవాలన్నప్పుడు ఫర్ లూప్ వేర్ j ఈక్వల్ టు 1, j is greater than or equal to మనకు రోస్ కౌంట్ కాబట్టి రోస్ డాట్ కౌంట్. ఓకే, ఎందుకంటే ప్రతి రోని రొటేట్ చేయాలి కాబట్టి జే. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జే వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి అప్పుడు మనకు ప్రతిసారి ఒక రోలో ఉన్న ప్రతి ఇండెక్స్ పొజిషన్ ని మనం రీడ్ చేయాలి. ఇది ఓకే, ఇది కాపీ చేసుకొని అప్పుడు ఇక్కడ రో కౌంట్ వచ్చి పేజినేషన్ అండ్ రోస్ ప్రతి రోలోను వస్తాయి. ఓకే, తర్వాత మనకు సెల్లో ఉన్న ప్రతి సెల్ని రొటేట్ చేయాలి కాబట్టి మనకి ఎన్ని సెల్లు కావాలి, 3 సెల్స్ కావాలి. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు ఫర్ లూప్ వేర్ k ఈక్వల్ టు 1, k is greater than or equal to 3, k ప్లస్ ప్లస్. ప్రజెంట్ మనకి ఇక్కడ వరకు మాత్రమే చాలు. ఓకే, ఇక్కడ రోలో ఉన్నటువంటి ప్రతి సెల్ ని రొటేట్ చేసుకో, ఒక రో తీసుకున్న తర్వాత ఆ రోలో ఉన్నటువంటి వాల్యూస్ ని డిఫైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ రో. ఓకే, లేదంటే లేదు. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే, అండ్ బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్. అండ్ ఇక్కడ మనకు సిఎస్ సెలెక్టర్ పాత్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 2 డబుల్ కొటేషన్ ప్లస్ అండ్ డబుల్ కొటేషన్ ఎండ్. ఇక్కడికి వచ్చేసరికి జే అంటే ఆ రో యొక్క కెపాసిటీ. అండ్ దెన్ మనకు టీడీలో ఉన్న వాల్యూస్ డిఫైన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకు కే వాల్యూ. ఓకే, డాట్ టెక్స్ట్. ఓకే, డాట్ టెక్స్ట్ వచ్చిన తర్వాత మనకు ఈ టెక్స్ట్ వాల్యూస్ మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, వేర్ వేర్ టెక్స్ట్. ఓకే, అండ్ దెన్ ఈ టెక్స్ట్ మనం ప్రింట్ చేస్తాం. కన్సోల్ డాట్ రైట్ లైన్ టెక్స్ట్. ఓకే, మనకి ఇది వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ చూద్దాం అండి. జస్ట్ మనము రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదా. ఓకే, ఇది పేజ్ నేషన్ సంబంధించి చూడండి, మన పేజ్ నేషన్ అన్ని కూడా అయ్యాయి. ఓకే, 4 పేజ్ నేషన్స్ అయ్యాయి. ఓకే, బట్ మనకు పేజ్ నేషన్ అయిన తర్వాత కూడా మనకు ప్రతిసారి అంటే మనకు అన్ని పేజ్ నేషన్ అవుతున్నాయి, బట్ మన టెక్స్ట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్టా? అప్పుడు ఈ టెక్స్ట్ డాట్ ఈక్వల్స్. ఓకే, ఏ దానికైతే ఇప్పుడు మనకు 4th దాంట్లో ఈ వాల్యూ. ఓకే, ఈ రీడర్ అనేది మ్యాచ్ అవ్వాలి, ఈ రీడర్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఈ రీడర్ ఈజ్ మ్యాచ్. దెన్ మనకేంటి ఆ పర్టికులర్ చెక్ బాక్స్ అనేది క్లిక్ అవ్వాలి. కరెక్టా? అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుందాం, పేస్ట్. ఓకే, ఇక్కడ మనకు ఆ రోలో ఇక్కడ ఏముంది, ఆ రోలో అంటే ఫోర్త్ ఆర్ 6th పర్టికులర్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ దాంట్లో ఇది మ్యాచ్ అయితే దెన్ ద సేమ్ ప్లేస్లో మనకు ఉన్నటువంటి టీడీ
మనం స్పెసిఫిక్ గా మనకు పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ నాకు ఫాలోడ్ బై ఇన్పుట్. ఓకే, ఫాలోడ్ బై ఇన్పుట్. ఓకే, ఆ పర్టికులర్ పాత్ ని డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పాత్ ని డిఫైన్ చేస్తాను. డాట్ క్లిక్ ఫంక్షనాలిటీ. ఓకే, డాట్ క్లిక్ ఫంక్షనాలిటీ. ఇక్కడ మనకు ఈ పర్టికులర్ రో వస్తుంది కాబట్టి ఇక్కడ రోకి జే. ఓకే, జేలో మనము క్లిక్ చేస్తాం అనమాట. ఆ పర్టికులర్ రోలో ఏదైతే ఫాలోడ్ బై ఇన్పుట్ ఉంటుందో ఆ పర్టికులర్ దాన్ని మనము క్లిక్ చేస్తాం. ఓకే, సేవ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు మనము క్విట్ అనేది మనం కామెంట్ చేద్దాం, ఎందుకంటే మనకు అది కనపడాలి కాబట్టి క్విట్ అనేది నేను తీసేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి. చూడండి మన టెక్స్ట్ బాక్స్ అనేది క్లిక్ అయింది. ఓకే, ఇలా మనకు పేజినేషన్ అనేది చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.